హాయ్ ఫ్రెండ్స్, టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, టెక్నాలజీని ప్రేమించే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్. ఎడిటింగ్కి లిమిట్స్ ఉండవు, అది సముద్రం లాంటిది. కానీ దానికోసం ముందుగా ఎడిటింగ్ యొక్క బేసిక్ నాలెడ్జ్ కావాలి. సో ఇవాల్టి రోజున వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో, వీడియోస్ని ప్రొఫెషనల్గా ఎలా మార్చాలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. సో దీనికోసం ముందుగా మనకు ఎడిటింగ్ చేయడానికి ఒక మంచి సాఫ్ట్వేర్ కావాలి. సో మనకు ప్లే స్టోర్లో ఎడిటింగ్ చేయడం కోసం చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటికంటే బెస్ట్ అని చెప్పగలిగే ఒక అప్లికేషన్ ఈ కైన్ మాస్టర్ లేదా కిన్ మాస్టర్. సో ఈ అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు లాస్ట్లో ఈ యొక్క లింక్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా మీరు కింద సెట్టింగ్స్ అనేది ఉంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు ఈ యాప్ యొక్క సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. సో అంతేకాకుండా ఈ యాప్ మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనకు ఇక్కడ తెలిసిపోతుంది. సో మీ యొక్క డివైస్ కంపాటబిలిటీ ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఇందులో చూసుకుంటే నా యొక్క డివైస్కి సపోర్ట్ చేసే మ్యాక్సిమం ఇంపోర్ట్ రెజల్యూషన్ 1088 అనమాట. సో మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ 1080 అనమాట. సో ఈ విధంగా మన యొక్క డివైస్కి సపోర్ట్ చేసే రెజల్యూషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్దాం. సో సెంటర్లో ఉన్న ప్లస్ బటన్ మనం టచ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఎంటీ ప్రాజెక్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే ఏంటంటే యాక్చువల్ సినిమా లాగానే ఒక ప్రాజెక్ట్ని మనం ఎలా తయారు చేస్తామో, సో బేసిక్గా మనం ఈ రూట్లో వెళ్ళడం అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం టైటిల్ని రెడీ చేసుకోవాలి. టైటిల్ తర్వాత మనకు కావాల్సిన వీడియోస్ని, ఇమేజెస్ని, ఫుటేజెస్ని మనం యాడ్ చేయాలి. సో లాస్ట్లో కూడా మళ్ళీ మనకు కావాల్సిన ఎండ్ స్క్రీన్ అనమాట, అంటే ఎండ్ టైటిల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళే కొన్ని థీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేంటంటే డిఫాల్ట్గా మనం వాళ్ళను ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పిన ఆప్షన్ ప్రకారం. ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇందులో మనకు నచ్చినట్లుగా మన యొక్క వీడియోని మనం రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువగా ఎంటీ ప్రాజెక్ట్ని యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎంటీ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. సో వెళ్తేనే మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ నేను ఫస్ట్గా అన్ని టూల్స్ని పరిచయం చేస్తాను. సో మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా ఈ వీడియోను అబ్జర్వ్ చేయండి. సో ముందుగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మీడియా బ్రౌజర్ అని ఒక ఆప్షన్ ఉంది. రెండవది కింద లేయర్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. ఓకే, సో మూడవది వాయిస్ అనేది ఉంది. నాలుగవది ఇక్కడ ఆడియో అని ఉంది. ఈ మీడియా బ్రౌజర్లో మనకు చూసుకుంటే మన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో మనకు కావాల్సిన ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రెండు ఐటమ్స్ ఇందులో మనకు ఉంటాయి. సో అంతేకాకుండా జిప్ ఫైల్స్ కావచ్చు, ఏవైనా కానీ మీడియా ఇందులో ఉంటాయి. ఇప్పుడు లేయర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లేయర్లో ఏమున్నాయో మనం చూడాలంటే ముందుగా మనం మెయిన్ ఫైల్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీడియా బ్రౌజర్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు మనం లేయర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లేయర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, వీడియో ఆప్షన్ ఉంది, ఇమేజ్ ఆప్షన్ ఉంది, స్టిక్కర్ ఆప్షన్ ఉంది, టెక్స్ట్ ఆప్షన్ ఉంది, హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వీడియో ఆప్షన్, ఇమేజ్ ఆప్షన్ అండ్ టెక్స్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ మీడియా బ్రౌజర్ అనేది ఏంటంటే మనకు మెయిన్ బ్యాక్గ్రౌండ్, అంటే ఫస్ట్ మెయిన్ బ్యాక్గ్రౌండ్గా మనం ఏదైనా కూడా ఇందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. సో దానిపైన అంటే ఆ వీడియో పైన కానీ లేదా ఇంకొక ఫోటో పైన కానీ ఇంకొక వీడియో లేదా ఇంకొక ఫోటో మనకు కావాలి అనుకుంటే మనం లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఒక ఫోటో ఉంది అనుకుందాము, ఈ ఫోటో పైన ఒక లేయర్ని మనం యాడ్ చేయాలి. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం అనుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమేజ్ అనుకోండి, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. లేదు మనకు ఇమేజ్ వద్దు, వీడియో కావాలి అనుకుంటే మనము వీడియోను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో అనుకుందాము, ఇది ఒక వీడియోగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత సైజులో కావాలో అంత సైజులో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో లేదా మనం ఫుల్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం లేయర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా
వాయిస్ ఏంటంటే మనం ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అలో అని అడుగుతుంది. అలో చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ని మనం ప్రెస్ చేస్తే మన వాయిస్ అనేది మనము స్టార్ట్ చేసి రికార్డ్ చేయొచ్చు. సో డబ్బింగ్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఇక్కడ వాయిస్ ఉపయోగపడుతుంది. అండ్ ఆడియో ఏంటంటే మన మొబైల్లో ఉన్న లైబ్రరీలో అండ్ ఫోల్డర్స్లో ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి థీమ్ ఆఫ్ మ్యూజిక్ అని ఉంది. ఇందులో ఒక మ్యూజిక్ ఉందనుకోండి. సో దీన్ని మనం టచ్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ని టచ్ చేస్తే ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మ్యూజిక్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక వీడియోని ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. బేసిక్స్ అయితే చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా మనం ఎలాంటి వీడియోనైనా కూడా ఎడిట్ చేయాలంటే ఒక బేసిక్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో అనేది ఒక టైటిల్స్ ఉంటాయి లేదా ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అది ఒక వెడ్డింగ్ వీడియో కావచ్చు, ఒక బర్త్డే వీడియో కావచ్చు, లేదా ఒక ఫంక్షన్ వీడియో కావచ్చు, సో ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు. ఏ వీడియోకైనా కూడా ఒక థియరీ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. సో మధ్యలో మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా మనము వీడియో ఎడిటింగ్ రూపంలో చూపించగలగాలి. సో ఎండ్లో కూడా ఒక మంచి ఫీల్ అనేది వాళ్ళకు ఉండాలి. సో ఈ విధంగా మనం ఎడిట్ని చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా ఎడిట్ చేస్తానో కొన్ని బేసిక్గా మీరు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మీడియా బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన వీడియో క్లిప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని ఇంట్రోలు తయారు చేసి ఉంచుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మీరు బేసిక్గా సో ఒక ఇంట్రో అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఈ ఇంట్రో నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత మనం కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకుందాం. ప్రీవియస్గా నేను కొన్ని వీడియో క్లిప్స్ నేను పెట్టుకున్నాను అనమాట. సో వాటిని నేను యాడ్ చేస్తాను. సో మనం సెలెక్ట్ చేస్తే అది కిందికి వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకునే ఫైల్స్ అన్ని కింద మనం చూసుకోవచ్చు. సో ఓకే అయిన తర్వాత పైన ఒక టిక్ మార్క్ ఉంది, మనం దాన్ని ఓకే ఇచ్చేయాలి. ఓకే ఇస్తేనే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతి ఒక్క క్లిప్ కూడా కింద ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. రైట్, ముందుగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఒక బాక్స్ సింబల్ ఉంది. ఈ బాక్స్ సింబల్ ఏంటంటే ఒక వీడియోకి అండ్ మరొక వీడియోకి మధ్యలో సో వీడియో నుంచి వీడియోకి మారేటప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ మీకు కావాలి సో అనేసి ఆ ఎఫెక్ట్ ఎలా ఉండాలి అన్నిట్లు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే చూడండి 3D ట్రాన్సిషన్ అనేసి ఒకటి ఉంది. దీన్ని మనం టచ్ చేస్తే ఈ 3D ట్రాన్సిషన్లో చాలా ట్రాన్సిషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో 3D ఫ్లిప్ అనేది, 3D జూమ్ ఫ్లిప్ అనేది, బౌన్స్ బాక్స్ అనేసి ఇట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3D ఫ్లిప్ అనేది మనం టచ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. సో 3D జూమ్ ఫ్లిప్ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట. మనకు ఎలాంటి ఎఫెక్ట్ వద్దనుకుంటే మనం నన్ టచ్ చేయొచ్చు. లేదా ఇంకా మనకు ఎక్కువగా మనం తెలుసుకోవాలి అనుకుంటే క్లాసిక్ ట్రాన్సిషన్ ఉంది, ఫన్ ట్రాన్సిషన్ ఉంది, ఈ విధంగా చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇదనమాట దీని యొక్క యూస్. సో ఇంకా తర్వాత చూసుకుంటే మనము ఇప్పుడు మనం ఓకే నేను ఒక ట్రాన్సిషన్ యాడ్ చేసేస్తాను. క్లాసిక్ ట్రాన్సిషన్లోకి వెళ్ళేసి ఫేడ్ త్రూ అనేసి ఒక ట్రాన్సిషన్ ఉంది, చాలా డీసెంట్ ఉంది. దీన్ని నేను యాడ్ చేసాను. తర్వాత ఇక్కడ చూడండి మనం ఒక క్లిప్ పైన టచ్ చేసినప్పుడు ఓకే ఈ క్లిప్ పైన మనం టచ్ చేసినప్పుడు సో ఈ క్లిప్కు సంబంధించి మొత్తం టూల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ పైన కనిపిస్తాయి. రైట్, ఈ క్లిప్ను మనం ఏమేమి చేయొచ్చో ఆ టూల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ పైన కనిపిస్తాయి. అవన్నీ నేను ఇప్పుడు టకటగా చెప్తాను చూడండి. ఫస్ట్గా సిజర్ సింబల్ ఉంది. ఈ సిజర్ సింబల్ ఏంటంటే మనం ఈ క్లిప్ను కట్ చేయగలగాలి. అంటే లెఫ్ట్ నుంచి రైట్ కట్ చేయాలన్నా, రైట్ నుంచి లెఫ్ట్ కట్ చేయాలన్నా, సెంటర్లో కట్ చేయాలన్నా అనేసి మనకి ఇక్కడ మొత్తం ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుందాము. ఈ క్లిప్ను మనం సెలెక్ట్ చేసాము, సిజర్ సింబల్ని టచ్ చేసాము. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ లెఫ్ట్ నుంచి చూడండి, లెఫ్ట్ నుంచి ప్లే హెడ్ అని ఉంది కదా, దీన్ని మనం టచ్ చేస్తే సో మొత్తం కట్ అయిపోయింది ఈ విధంగా. ఒకవేళ మనం పొరపాటున చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సింబల్ ఉంది, దీన్ని మనం టచ్ చేస్తే ఇలా బ్యాక్ వస్తుంది. సో ఇదే క్లిప్ని మళ్ళీ నేను రైట్ నుంచి లెఫ్ట్ కట్ చేస్తాను ఈ విధంగా, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో మళ్ళీ ఇది చూడండి స్ప్లిట్ అడ్ హెడ్ అని ఉంది, సెంటర్లో కట్ అయింది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఫ్రేమ్ని కట్ చేసుకోవచ్చు. సెకండ్ ఇక్కడ చూడండి మనకు ఒక స్క్వేర్ గుర్తుంది, ఇక్కడ క్రాప్ గుర్తు. సో ఇదేంటంటే ఒక వీడియో స్టార్టింగ్ పొజిషన్ ఇది, సో ఇది ఎండింగ్ పొజిషన్. సో మనకు స్టార్టింగ్లో ఎలా ఉండాలి, ఎండింగ్లో ఎలా ఉండాలి అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి స్టార్టింగ్లో నాకు ఈ సైజులో కావాలంటే ఈ సైజులో పెట్టుకోవచ్చు, లేదా జూమ్గా కావాలంటే జూమ్గా కూడా పెట్టుకోవచ్చు. సో అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఎండింగ్లో కూడా అంతే, మీకు కావాల్సిన సైజులో మీరు పెట్టుకోవచ్చు. సో తేడా ఏంటంటే స్టార్టింగ్ ఇలా మొదలయ్యేసి మీకు ఎండింగ్ ఇలా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు రెండు బాక్స్లో కూడా ఒకేలాగా ఉండాలి అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు గుర్తుంది కదా, దానిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా వీడియో అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వకుండా మీకు ఒకేలా ప్లే అవుతుంది. రైట్,
టిక్ ఇచ్చేద్దాం. మళ్ళీ మనం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొనేసి ఇక్కడ చూడండి వాల్యూమ్ బటన్ ఉంది. ఈ వాల్యూమ్ బటన్ మీరు టచ్ చేస్తే ఇక్కడ మీకు నార్మల్గా 100 ఉంటుంది, ఇది మీకు సరిపోతుంది. అయినా కూడా మీకు ఇంకా వాల్యూమ్ ఎక్కువగా కావాలంటే ఇక్కడ మీరు పెంచుకోవచ్చు, రైట్. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మీ వీడియోకి ఏదైనా మీరు ఒక మ్యూజిక్ని కన్నా యాడ్ చేసి ఉంటే సో మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కంప్రెషర్ అని ఉంది. మీ వాయిస్ ఇంకా ఎక్కువగా రావాలి అనుకుంటే ఈ కంప్రెషర్ని మీరు టచ్ చేస్తే మీ వాయిస్ ఇంకా ఎక్కువగా వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మీకు లెఫ్ట్ రైట్ పిచ్ అని ఉంది. సో వీటి జోలికి మీరు వెళ్ళకండి. సో ఇవి ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. సో పైన ఒక టిక్ ఇచ్చేద్దాం. తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ క్లిప్ ఎఫెక్ట్ అని ఉంది. సో దీన్ని మనం టచ్ చేస్తే ఈ క్లిప్ను మనము బేసిక్గా టైటిల్స్ చూడండి, బేసిక్ టైటిల్ ఎఫెక్ట్ అని ఉంది. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇందులో బుల్లెట్ చూడండి, బుల్లెటిన్ టైటిల్ ఎఫెక్ట్ అని ఉంది. మనం ఒక టైటిల్ని మనం ఎంటర్ చేస్తే టైటిల్ వస్తుంది, టెక్ శివ. సో ఈ విధంగా మనకు టైటిల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా. సో ఈ విధంగా మనము ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అలాంటివి అనమాట. సో వీటి గురించి కూడా మీరు 1 by 1 ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది, రైట్. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే స్పీడ్ కంట్రోల్. ఒక వీడియోను మనము స్పీడ్గా చూడాలి అనుకుంటే ఈ స్పీడ్ కంట్రోల్ని మనం టచ్ చేసి సో పై కంటే మనకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది, సో కింది కంటే మాత్రం చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ వీడియోని నేను టచ్ చేస్తాను, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇదే వీడియోను మళ్ళీ మనం స్లోగా పెడితే చూడండి ఎలా వెళ్తుందో. సో అదనమాట విషయం. సో ఈ విధంగా మనం స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనము రొటేట్ అండ్ మిర్రరింగ్ని చూద్దాం. సో మనం ఒకవేళ వీడియో మనకు రొటేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ చూడండి మిర్రరింగ్ ఉంది. అంటే మనము ఈ విధంగా మిర్రరింగ్ టైప్లో మనం మార్చుకోవచ్చు, లేదా వీడియోని రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇది ఒక యూజ్. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు కలర్ ఫిల్టర్స్, ఇందులో మీకు కావాల్సిన కలర్ ఫిల్టర్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే ఈ విధంగా మనకు చాలా కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ని మనం చేంజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. సో తర్వాత చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది. అంటే మీరు బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచవచ్చు, లేదా ఇక్కడ చూసుకుంటే మీకు కాంట్రాస్ట్, సో కలర్ మీరు పెంచుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ ఎన్వలప్మెంట్ అనేది ఉంది. సో మీకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు మీరు వాల్యూమ్ తగ్గించుకోవాలి, సో ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాల్యూమ్ పెంచుకోవాలి అనుకుంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ క్లిప్లో ఈ పార్ట్ నుంచి నాకు వాల్యూమ్ అనేది డౌన్ అవ్వాలి. సో నేనేం చేయాలి, స్పెషల్గా ఇక్కడ చూడండి ఈ సింబల్ 100 అని ఉంది కదా, దీని మీద ముందు ఒక ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ సింబల్ని పట్టుకొని ఇలా కిందికి లాగితే ఇక్కడ చూడండి, సో ఈ డౌన్లో ఉన్నదంతా కూడా వాయిస్ ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది అనమాట. సో ఇది ఎంతవరకు కావాలి అంటే నేను అంతవరకు పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు నాకు చాలు. ఇప్పుడు నేను మళ్ళీ దీనిపైన ఒక ట్యాప్ చేసి పక్కకు వచ్చి నేను ఇలా పైకి లేపుతాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ డౌన్ ప్లేస్లో ఉన్న వాల్యూమ్ అంతా కూడా తగ్గిపోతుంది, పై ప్లేస్లో ఉన్న వాల్యూమ్ అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వీడియోలో మనకు కావాల్సిన ప్లేస్లో మనం వాల్యూమ్ని తగ్గించాలంటే ఈ వాల్యూమ్ ఎన్వలప్మెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆడియో ఫిల్టర్ అని ఉంది, ఓకే. సో ఈ ఆడియో ఫిల్టర్ ఏంటంటే మీ యొక్క వాయిస్ని విధాలుగా మారుస్తుంది అనమాట. సో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. సో ఫైనల్గా వింటేజ్ అని ఉంది. అంటే వింటేజ్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సరౌండింగ్ మనకు కాస్త డార్క్గా డిమ్గా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ క్లిప్ ద్వారా మనకున్న ఆప్షన్స్ అన్నీ కూడా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా నేను ఈ వీడియోని ఒకసారి ట్రిమ్ చేస్తాను ఈ విధంగా. సో ఇది మనం ట్రిమ్ చేయొచ్చు అనమాట, పైన ఓకే ఇవ్వాలి. సో వీడియోకి మధ్యలో నేను ఒక ట్రాన్సిషన్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి జూమ్ అవుట్ అనే ఒక ట్రాన్సిషన్ యాడ్ చేశాను. ఈ విధంగా మీరు ట్రాన్సిషన్ని యూజ్ చేయండి, పైన మీరు టిక్ ఇవ్వండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని ట్రాన్సిషన్ కూడా మనము ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, రైట్. సో క్లిప్ని ఎలా కట్ చేయాలో కూడా మీకు చెప్పాను. సో మనకు ఒకవేళ మనం ఫొటోస్ యాడ్ చేయాలి అనుకుంటే, రైట్, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫోటోని మధ్యలో యాడ్ చేద్దాం. సో మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మనకు పిక్సార్ట్ ఉంది. ఈ పిక్సార్ట్లో మనకు ఏదైనా ఒక ఫోటోను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోను మనం యాడ్ చేద్దాం, ప్లెయిన్ ఫోటోను. సో ఈ విధంగా ప్లెయిన్ ఫోటో కూడా వచ్చిందనమాట మనకి. సో మనం ఈ విధంగా ఫొటోస్ కూడా మనం యాడ్ చేయొచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా 1 by 1 క్లిప్స్ని మీరు యాడ్ చేయొచ్చు. మీకు నచ్చిన ప్లేస్లో మీరు కట్ చేయొచ్చు, మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, లేదా మీకు మ్యూజిక్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తగ్గించవచ్చు, పిచ్ని పెంచవచ్చు. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా వీడియోస్ క్లిప్స్ని మీరు బేసిక్గా మీరు ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ఎండ్ స్క్రీన్లో మనం ఏదన్నా మనకు ఎండ్ ఇంట్రోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకొక ఎండ్ ఇంట్రోని నేను సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక ఎండ్ ఇంట్రోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఇంట్రో చాలా పెద్దదిగా ఉంది కాబట్టి దీనిపైన నేను క్లిక్ చేసి సిజర్ గుర్తును నేను సెలెక్ట్ చేసుకునేసి నేను రైట్ నుంచి లెఫ్ట్కి నేను కట్ చేశాను. సో పైన టిక్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియో ఎలా ప్లే అవుతుందో. ఇక్కడ నుంచి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన స్టైల్లో మీరు వీడియోస్ని బేసిక్గా ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఇవాళకి నేను ఇంతవరకు నేను మీకు చెప్పాను. ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ప్రొఫెషనల్గా ఎలా తయారు చేయాలో, అంటే మంచి మంచి ఎఫెక్ట్స్ మనకు వీడియోస్ని మనకు నచ్చిన రేంజ్లో మనం ఎలా తయారు చేయాలో మంచిగా ఒక వీడియో చేస్తాను. సో మన ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ పైన చూడండి బ్యాక్ బటన్ ఒకటి ఉంది, బ్యాక్ సింబల్. దీన్ని మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో ఉంది. ఈ వీడియో పైన మనం టచ్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. సో ఈ షేర్ ఆప్షన్ని మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉంది. సో దీన్ని మనం క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మనకు నచ్చిన రెజల్యూషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరు ఫుల్ హెచ్డీలో కావాలన్నా ఫుల్ హెచ్డీ అండ్ QHD ఉంది, హై డెఫినిషన్. సో 720p అనమాట. సో ఇక్కడ మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ మీకు కావాల్సిన రెజల్యూషన్లో మీరు సెలెక్ట్ చేసుకునేసి ఈ విధంగా ఇక్కడ చూడండి టచ్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు మీరు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు యూస్ చేయకండి, లేకుంటే మధ్యలో ఇది మీకు ఎక్స్పోర్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క వీడియోస్ని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టు మన వాయిస్కి సింక్ అయ్యే విధంగా మనం ఎలా యాడ్ చేయాలి, అంటే మన వాయిస్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కరెక్ట్గా మనం ఎలా సెట్ చేయాలి. సో ఇంకా ఇదే కాకుండా మనం మూవీ స్టైల్లో పోస్టర్స్ ఎలా తయారు చేయాలి, మూవీ స్టైల్లో మన వీడియోస్ని ఎలా తయారు చేయాలి అనేసి మంచి మంచి టాపిక్స్ని నేను దీంతో పాటు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. సో ఎవరు కూడా మీరు మిస్ అవ్వకండి అండ్ మన ఛానల్ని కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు, యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక్. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ శివ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.